దేశంలోని మహిమాన్విత ఆలయాన్ని, వైభవాన్ని, విశిష్టతను తెలియజేసే ప్రత్యేక కార్యక్రమం దివ్యధామానికి స్వాగతం, సుస్వాగతం. శివుడు ఆదిదేవుడు, మహాదేవుడు, సకల చరాచర సృష్టిని నడిపించే లయకారుడు. అలాంటి మృత్యుంజయుడిని పూజిస్తే చాలు మన జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి పరమేశ్వరుని పూజించేందుకు దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్ట ఆలయాల్లో ముఖ్యమైనది యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో కొలువైన రామప్ప ఆలయం ఎంతో విశిష్టమైనది. తెలంగాణకి తలమానికమైన ఈ ఆలయం యునెస్కో గుర్తింపు పొందడం విశేషం. కాకతీయ రాజు రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ రామప్ప ఆలయం ఎన్నో విశిష్టతల సమాహారం. ఎంతో మంది పరిశోధకులు, చరిత్రకారులు ఇప్పటికీ ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ కాలంలో ఇలాంటి ఆలయాన్ని ఎలా నిర్మించారో అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఈ ఆలయానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో ఆలయ నిర్మాణం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ప్రతి శిల్పం మనల్ని మైమర్పిస్తుంది. ఆ శిల్ప నిర్మాణ శైలి చూసి ఓహో అనాల్సిందే. కాకతీయుల అభిరుచిని ప్రపంచం అబ్రూపరిచేలా చేసిన మహిమాన్విత ఆలయం ఇది. రామప్ప దేవాలయంలో కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. ఈ దేవాలయంలో 3 ప్రవేశ ద్వారాలతో ఒక ప్రధాన గర్భాలయాన్ని నిర్మించారు. ఈ గర్భాలయంలో శివుని ప్రతిరూపంగా రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ శివలింగం కూడా ఎంతో విశిష్టంగా కనిపిస్తోంది. ఈ శివలింగంపై బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. ఒక్కసారి దర్శిస్తే 1000 సార్లు దర్శించిన ఫలితాలను ఇస్తుంది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రామప్ప టెంపుల్ మేము దర్శనం చేసుకుంటామండి. అతి ప్రాచీనమైన టెంపుల్ కాబట్టి మేమందరము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ శివునికి అభిషేకం చేస్తూ స్వామివారికి మేము దీపారాధన కూడా చేస్తామండి. అభిషేకాలు కూడా చేపిస్తామండి. మాకు చాలా ఇష్టమైన మాసం అండి. ఈ రామప్ప టెంపుల్ చూడడానికి చాలా ఫేమస్ అని చెప్తుంటారండి. చాలా గొప్పగా ఉంటుంది శిల్పకళలు. ఇక్కడ శివునికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు జరుగుతాయండి. ఇక్కడ దీపం కూడా వెలిగిస్తామండి. 365 వత్తులతో ఇక్కడ దీపాలు కంపల్సరీ వెలిగిస్తారు. చాలా అద్భుతంగా ఉన్నదండి టెంపుల్. తండ్రిని దర్శనం చేసే వరకు మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యులమైనవండి మేము. రామప్ప ఆలయం చూడటానికి ఎంతో విశేషంగా కనిపిస్తుంది. కాకతీయుల ప్రత్యేక శైలిలో ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దేశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం అంతర్భాగమున 3 వైపుల ప్రవేశ ద్వారాలు గల మహామండపం కలిగి ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపురాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం మధ్యభాగాన కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో నిండిన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. ప్రతి శిల్పం మహాద్భుతంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ని చూడడానికి హన్మకొండ నుండి వచ్చాము మేము. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామండి. ఈ టెంపుల్ యొక్క కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. నా పేరు పావని పన్నల్వార్. మేము మహారాష్ట్ర నుండి వచ్చాము. ఐరీ తాలూకా, గడ్చోలి డిస్ట్రిక్ట్. ఒక స్మాల్ విలేజ్ మాది, దెచ్లిపేట. అటు వాళ్ళకేం తెలీదు, మాకు కూడా ఏం తెలియదు. తెలంగాణలో మాకు రిలేటివ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఇట్లా వచ్చారైతే మాకు చెప్పారు ఈ టెంపుల్ గురించి. ఇది విజిట్ చేయడానికి మేము వచ్చాము. ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. టెంపుల్ చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. ఆలయ మండపం పైకప్పు మీద శిల్పకళా సౌందర్యం కడు రమణీయంగా ఉంటుంది. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు కింద భాగాన నల్లటి నునుపురాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలుగా నిలుస్తాయి. ఇవి ఇప్పటికీ సహజత్వానికి దగ్గరగా కనిపిస్తాయి. నేను గత 18 సంవత్సరాల నుండి ఇక్కడ రామప్ప టెంపుల్లో గైడ్గా పనిచేస్తున్నాను. ఒక చరిత్ర చూస్తే ఈ దేవాలయము కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. సో కాకతీయుల తరపున వాళ్ళ సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. అంటే గణపతి దేవుని యొక్క సేనాధిపతి. ఈ టెంపుల్ కట్టడానికి 40 సంవత్సరాలు పట్టిందండి. 40 సంవత్సరాలు ఒక 300 మంది శిల్పులు కష్టపడ్డారు. రామప్ప ప్రధాన శిల్పి. ఇప్పుడు ఆ శిల్పి పేరు మీదుగానే రామప్ప టెంపుల్ అంటున్నాం.
మన ఇండియా మొత్తంలో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు పేరు మీదుగా ఆలయం ఉంటుంది. మరి ఇక్కడ మాత్రం ఒక శిల్పి పేరు మీద ఆలయం ఉండడం ఒక ప్రత్యేకత. ఈ రామప్ప శిల్పి కూడా కర్ణాటక అతను, అందుకే పేరులో అప్ప ఉంటుంది. మళ్ళీ అక్కడ టెంపుల్స్ కూడా అండి హలీబేడు, వేలూరు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఓ టెంపుల్ స్టార్ట్ చేసింది 1173లో అండి. 1173 కంప్లీట్ అయింది 1213లో. ఇప్పటికీ 812 ఇయర్స్ అవుతుంది. టెంపుల్ నిర్మాణం జరిగి 812 సంవత్సరాలు. ఇక్కడ ప్రత్యేకంగా శిల్పకళ మెయిన్. ప్రతి ఒక్క శిల్పంలో శిల్పి గొప్పతనము, ఆ శిల్పి నైపుణ్యత కనిపిస్తుంది. కాబట్టి కాకతీయ రాజులు ఈ దేవాలయాన్ని శిల్పి పేరు మీదుగా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒక రామప్ప టెంపుల్ ఒకటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది. ప్రపంచ వారసత్వ సంపదలు చోటు కలిగింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రామప్ప టెంపుల్ ఒకటే 2021 జూలై 25 సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మన భారతదేశంలో 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. రామప్ప నెంబర్ 39th. ఎందుకంటే ఇక్కడ శిల్పకళతో పాటు ఇంజనీరింగ్ కానీ, సైన్స్ కానీ, ఆర్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో టెంపుల్ అవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. తేలే ఇటుకలు కానివ్వండి, ఫ్లోటింగ్ బ్రిక్స్ ఒకటి, మ్యూజికల్ పిల్లర్స్, అలాగే శాండ్ బాక్స్ టెక్నాలజీ, 3 persons 4 legs, ఇలాంటి చాలా శిల్పకళ అద్భుతం. అందుకే ఇప్పుడు యునెస్కో సైట్గా గుర్తింపు రావడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప ఆలయం క్రీస్తు శకం 800 సంవత్సరాల నాటి ఆలయం. 300 మంది శిల్పులు 40 సంవత్సరాల పాటు రేయింబవళ్లు శ్రమించి నిర్మించిన ఆలయం. అందుకే ఇప్పుడు ఎంతో గొప్ప శిల్పకళను కలిగి ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచింది. రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మధ్య యుగానికి చెందిన ఈ శివాలయంలో ఉన్న దైవం పేరు మీదుగా దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. రామప్ప దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఇది విష్ణువు దశావతారాల్లో ఒకరైన శ్రీరాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం. ఈ దేవాలయ ప్రాంగణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ ఆలయంలో చూడాల్సిన అనేక కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాల్లో అద్భుతంగా కనిపించేది నంది మండపం. ఈ నంది చూడటానికి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకుని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లుంటుంది. లోపల 2 శివుని సన్నిధులున్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. రామప్ప ఆలయంలో ఇంకా చూడదగ్గవి కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు. దేవాలయాల శిల్పసంపద కాకతీయుల రాజుల నాటి శిల్పశైలికి అద్దం పడుతోంది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది. ఈ ఇటుకలు నీటిమీద తేలేంత తేలికైనవి. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయటం వల్ల అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ చెక్కాల్సినవి కూడా కింద చేశారండి, ఈ సైడ్కి ఇచ్చారు. ఆ శిల్పాలు ఇక్కడ చూపారు, మిగతా వేటికి లేవు అండి. వల్ల అండి మధ్యలో 17th centuryలో ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు ఇది యాక్చువల్లీ కింద బీమ్ అండి, ఫ్లాట్గా ఉండేవి. ఈ పిల్లర్స్ డౌన్ అయ్యేసరికి ఈ బీమ్ అనేది పైకి వచ్చింది, బ్రేక్. ఇప్పుడు అన్ని చోట్ల అంతేనండి, ఆ స్తంభాలన్నీ ఎక్కడికెక్కడ కుంగిపోయింది. ఆ స్తంభాలు కుంగడం వల్ల మధ్యలోది పైకి లేసింది. దిగడం కూడా మీరు చూడండి ఈవెన్గా దిగినాయి అన్నీ. ఆ ఈవెన్గా దిగడం వల్ల పైన స్ట్రక్చర్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే కాకతీయ టెంపుల్స్ అన్నీ కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీ. వాళ్ళు టెంపుల్స్ కట్టేటప్పుడే ఒక 3 meters తవ్వి అంత ఇసుక నింపుతారండి, దాన్ని శాండ్ బాక్స్ అంటారు. ఎందుకంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది కుషనింగ్ లాగా పనిచేస్తుంది, అది షార్ప్ అబ్జర్వ్ లాగా. టెంపుల్ కుంగుతుంది కానీ పడిపోయింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీ ఇప్పుడు అయోధ్య వాడారండి. ప్రజెంట్ కట్టిన అయోధ్య రామ మందిరం కూడా శాండ్ బాక్స్ మీదే కట్టారు. ఇక్కడ ఉన్న ప్రొఫెసర్సే అక్కడికి వెళ్ళి మోడీ గారిని ఒప్పించి మరి శాండ్ బాక్స్ మీద కట్టించారు. ఎగ్జాంపుల్ మోడీ గారికి వీడియో చూపెట్టారు టెంపుల్, రామప్ప ఈ టెంపుల్ లోపల ఫొటోస్ అన్నీ కూడా చూపెట్టారు. సో యాక్చువల్గా ఇది నాట్య మండపం, ఈ సర్కిల్
ఈ శిల్పం బేస్ అనేది ఈ మండపం లెవెల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 1 feet డౌన్ అయింది. దిగడం కూడా అన్ని చూడండి ఈవెన్గా దిగు, అలా పైన స్ట్రక్చర్కి ఏం డిస్టర్బ్ కాదు బికాజ్ ఆ శాండ్. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను మన దేశం నుంచి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణంలో వాడిన రాళ్లు నేటికి రంగును కోల్పోకపోవడం, ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పుజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. ఓటింగ్ ప్రక్రియలో 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపును ఇచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ మన దేశ ప్రభుత్వానికి 8 అంశాలపై కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు పాటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు యునెస్కో పరిరక్షణగా నిలుస్తోంది. భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తోంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది. లోపలికి ప్రవేశిస్తే రామలింగేశ్వర స్వామి వైభవం మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. రామలింగేశ్వర స్వామికి జరిగే పూజా విధానాలు అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. ఆ స్వామిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మహిమాన్వితమైన రామప్ప ఆలయం నిత్యం భక్తులతో టూరిస్టులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ అరుదైన ఆలయానికి చేరుకోవడానికి బస్సు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. విమాన మార్గం నుంచి వచ్చేవారు తొలుత హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి హనుమకొండ లేదా వరంగల్కు చేరుకోవాలి. వరంగల్ నుంచి రామప్ప ఆలయానికి ప్రతి అరగంటకు బస్సులు దొరుకుతాయి. వరంగల్కు బస్సు సౌకర్యమే కాకుండా ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. వరంగల్ వచ్చిన ప్రయాణికులు అక్కడి నుంచి రామప్ప ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. రామప్ప ఆలయ గోపుర నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు తేలికగా ఉండి నీటిలో తేలుతాయి. ఇదో అరుదైన ఇంజనీరింగ్ అద్భుతం. అంతేకాదు ఆలయం అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి. వివిధ దేవతల శిల్పాలు, ముఖ్యంగా నృత్యం చేస్తున్న స్త్రీల శిల్పాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలా ఎన్నో అద్భుత శిల్పాలు కనువిందు చేస్తాయి. సో మనకి రామప్ప దేవాలయం వచ్చి క్రీశకం 1213లో రీచెల్ల రుద్రయ్య గారు నిర్మాణం చేశారు. ఈ రీచెల్ల రుద్రయ్య గారు కాకతీయుల సర్వసైన్యాధ్యక్షుడు, ఏరియాకి సామంతరాజు కూడా. ఆయన ఒక యుద్ధంలో గెలిచిన దానికి గుర్తుగా ఇక్కడ రామప్ప దేవాలయంతో పాటు పక్కన రామప్ప చెరువు కూడా నిర్మాణం చేశారు. ఇది 40 years కట్టారు. 1173 నుంచి 1213 వరకు కట్టారు. సో కట్టడానికి 40 years పట్టింది. కట్టి ఇప్పటికీ 812 years కంప్లీట్ అయింది. సో ఫస్ట్ దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. అంటే కాకతీయ రాజు రుద్రదేవుడు లోపలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన పేరుపై రుద్రేశ్వర ఆలయం అని. ఈ శిల్పాలను చెక్కిన శిల్పి రామప్ప. సో అతని పేరుపై మన రామప్ప దేవాలయాన్ని అంటున్నాము. అలాగే ఇప్పుడు మూల విరాట్ కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిగా పిలువబడుతున్నారు. రామప్పలో ప్రధాన ఆలయం రుద్రేశ్వర ఆలయంతో పాటు మనకి కాటేశ్వర ఆలయం, కామేశ్వర ఆలయం, నంది మండపం, శిలాశాసనం ఉంటాయి. కాటేశ్వర ఆలయం వచ్చి ఇది నమూనా ఆలయం. ఫస్ట్ ఇది కట్టి దాని మోడల్లో మెయిన్ టెంపుల్ని కట్టారు. ఇది రీచెల్ల రుద్రయ్య గారి తండ్రి పేరు కాటమ సేనానిపై అతని పేరు మీదుగా మనకు ఆ టెంపుల్ని నిర్మించారు. మరో ఆలయం కామేశ్వర ఆలయం, ఆయన తాత పేరు కామయ్య సేనాని, అతని పేరుపై ఈ టెంపుల్ని నిర్మించారు. అలాగే నంది మండపం. ఇక్కడ నంది మనకు డిఫరెంట్గా ఉంటుంది. మిగతా టెంపుల్స్లో చూస్తే ఆ తల ఎదురుగా ఉండి కుంభల మధ్యలోంచి శివలింగాన్ని చూసే రకంగా ఉంటే ఇక్కడ సైడ్కి ఇచ్చాడు. సో శివుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. కన్నుతో శివుని చూస్తున్నట్టుగా, చెవులు ముందు పెట్టి వింటున్నట్లుగా, ఒక కాలు కూడా ముందుకేసి శివుడు పిలవగానే లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. అంటే అటెన్షన్గా కనిపిస్తుంది. అలాగే శిలాశాసనంలో మనకి దేవాలయ చరిత్రతో పాటు ఇది కట్టిన రీచెల్ల రుద్రయ్య గారి వంశ చరిత్ర రాశారు. వాళ్ళు ఏ యుద్ధాల్లో గెలిచారనేది రాశారు.
దాంతోపాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలకు వచ్చే పన్నంతా కూడా ఈ టెంపుల్ మెయింటెనెన్స్కి వాడాలనేది శాసనంలో ఇవ్వబడిన శాసనం. రామప్ప ఆలయంలో శివుడికి సంబంధించిన అన్ని పండుగలు పర్వదినాలను విశేషంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో 4 సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రామప్పలో మ్యూజిక్ వస్తాయి, మ్యూజికల్ పిల్లర్ ఒక చెట్టులాగా చూపెట్టారు. ఆ చెట్టు పైన శ్రీకృష్ణుడు మురళి, ఆ మురళి ఆధారంగా ఇక్కడ స్వరాలు వినబడతాయి. వీటినే సరిగమలు అంటారు. టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. పైన రావు చూడండి. టెంపుల్ మొత్తంలో ఇది ఒకటేనండి మ్యూజిక్ వచ్చే పిల్లర్. కంప్లీట్ ఒకటే స్టోన్ అండి, సింగిల్ స్టోన్. ఆ స్టోన్లో డిఫరెంట్ సౌండ్స్. ఇవన్నీ కూడా ద్వారపాలికలు. ఇక్కడ వెల్కమ్ చూపెట్టారు చూడండి. లోపలికి వెళ్ళేటప్పుడు స్వాగతం నమస్కరిస్తున్నారు, వెల్కమ్. బయటకు వచ్చేటప్పుడు ప్రసాదంగా అరటిపండు బనానా, అంటే అలా వెళ్ళి ఇలా రావాలి అన్నట్టు చూపెట్టారు. అది ఎంట్రీ అంటే ఇది ఎగ్జిట్ అనమాట. మన బయట మనకి ఎలిఫెంట్స్ ఇచ్చారు, ఇక్కడేమో ఈ విధంగా ఇన్ అవుట్. లోపల ఒక ప్రత్యేకత అండి, గర్భగుడిలో ఈ గర్భాలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ మండపంలో ఎంత వెళ్తూరు ఉంటుందో లోపల అంత వెళ్తూరు వస్తుంది. ఇప్పుడు గర్భగుడిలో లైట్ లేదండి, అయినా చూడండి ఎంత వెళ్తూరు ఉంది. అంటే బయట సూర్యకిరణాలు ఈ 4 స్తంభాల మీద పడి లోపలికి రిఫ్లెక్ట్ అవుతాయి. రంగమండపంలో ఉన్న 4 స్తంభాల మీద పడ్డ వెళ్తూరు లోపలికి రిఫ్లెక్షన్ అవుతూ వెళ్తుంది. బ్లాక్ పిల్లర్స్. మీకు ప్రజెంట్ లైట్ ఉంది అంతరాలయంలో, ఆ లైట్ ఆఫ్ చేస్తున్నా అదే వెళ్తుంది. లైట్ ఆఫ్ చేస్తాను చూడండి. నేచురల్ లైట్ అండి, దేవుడి మీద చూడండి. లైట్ ఆఫ్ చేసినా గర్భగుడిలో వెళ్తూరు వస్తూనే ఉంది. రిఫ్లెక్షన్ ఆ 4 పిల్లర్స్ మీద పడ్డ సన్ రైజ్ రిఫ్లెక్షన్ అవుతూ దేవుడి మీద పడుతూ ఉంటాయి. మీద కాపీ చేస్తున్నారు బ్యాంగిల్ డిజైన్. ఈ డిజైన్లో ఎంత చిన్న హోల్ చూడండి, ఆ సూది వెళ్ళే అంత. చూడండి, ఆ రోజులు ఎటువంటి మిషనరీ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, అంత హ్యాండ్ మేడ్. మళ్ళీ వెరీ హార్డ్ స్టోన్ అండి, బసాల్ట్, బ్లాక్ బసాల్ట్, వెరీ హార్డ్ స్టోన్. ఆ స్టోన్లో ఇంత చిన్న హోల్ చేయడం. ఈ మొత్తము చేయలేదు, జస్ట్ 13 ఉంటాయి, జస్ట్ 13. ఇప్పుడు ఈ వైపు ఉండవు, ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఉండవు. ఇక్కడ నుంచి ఇలా 1 2 3 4 ఇలా ఒక 13. ఆ 13 నెంబర్ ఏంటంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒకటి. ఆ త్రయోదశి తిథుల ప్రకారము 13th డే వస్తుంది. ఏకాదశి, ద్వాదశి, తర్వాత త్రయోదశి, అలా అని 13 చేశారు. ఒక ఈ పిల్లర్కే ఉంటాయి, 13 ఉంటాయి హోల్స్.